మృదువాలిపోయినది దేవా. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలములో ఉన్న ఈనాడు మనం ధ్యానించే అంశం ఎమ్మావుస్ అనుభవం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13 నుండి 34 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావుస్ మార్గము వెళుతున్న ప్రయాణంలో వాళ్ళు యేసు ప్రభుని గురించి మాట్లాడుకొనుచుండగా వెంటనే వారి మధ్యలో యేసు ప్రత్యక్షమాయెను. అందుకే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట గుమ్మకూడి ఉంటారో వారి మధ్య ఉంటానని పలికిన ప్రభు, వీళ్ళు ఎప్పుడైతే ఇద్దరు యేసు ప్రభు కోసం మాట్లాడడం మొదలుపెట్టారో ఆ పునరుత్థానుడైన క్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. కానీ వారు గుర్తించడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైతే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కలుస్తామో మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటాం. వాడు ఇలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని. కానీ ఇద్దరు శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి మాట్లాడడం మొదలుపెట్టారో ఆ ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై వారితో నడవడం మొదలుపెట్టారు. నిజమే, దేవుని యొక్క వాక్కును ఎప్పుడైతే ఆలకిస్తుంటామో, ధ్యానిస్తుంటామో ప్రభు మనతోనే ఉంటారో ఇదే మనం గుర్తించుకోవాలి. ఆ పునరుత్థానుడైన క్రీస్తు వారితో నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభువును గుర్తించలేకపోవడానికి కారణం వారికి ఆ ప్రభువుతో, పునరుత్థానుడైన క్రీస్తుతో అనుభవం లేదు. వాళ్ళు ఆ విషయాలను ప్రజలు చెప్పిందే వింటున్నారు, కానీ వాళ్ళ స్వతహాగా అనుభవంలోకి రాలేదు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారో ప్రభు అడుగుతున్నారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగా వాళ్ళు అంటారు, నీవు యెరూషలేమున కొత్తవాడవా? ఇక్కడ ఏం జరిగిందో తెలియదా? నజరేతుడైన యేసు ఆయన గొప్ప రక్షకుడని మేము విశ్వసించాం, కానీ ఆయన మరణించి నేటికి 3 దినములైనది. మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళి అక్కడ ప్రభు లేడు, సమాధిలో లేడన్న వార్తను చెప్పి మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేశారన్నప్పుడు అప్పుడు ప్రభు వారికి ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా వారికి వివరించడం జరుగుతుంది. కానీ వాళ్ళు గ్రహింపలేకపోతున్నారు. అందుకే ఊరి అవివేకులారా అని ప్రభు సంబోధిస్తున్నాడు. ప్రభు ఎంతగానో ప్రవక్తల ప్రవచనాలన్నీ వాళ్ళకి బోధించినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈలోగా ఆ ఎమ్మావుస్ దగ్గరికి రాగానే ప్రభు ముందుకు వెళ్తున్నట్లుగా ఉండగానే వాళ్ళు అడుగుతారు, ప్రభువా మాతో ఉండండి. ఇది చక్కని ప్రార్థన ప్రియులారా. ప్రతిరోజు నీవు నేను కూడా వేకువజామున లేచిన తర్వాత చేయవలసిన ప్రార్థన ప్రభువా మాతో ఉండండి అని అన్నప్పుడు ఆ రోజంతా ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడతారు. చిన్న ప్రార్థనే కానీ శక్తివంతమైన ప్రార్థన. వాళ్ళు ఎప్పుడైతే ఆయన్ని అడిగి ఉన్నారు, మీరు మాతో ఉండండి, పొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అవుతున్నది, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళగలరు, మాతో ఉండండి అని అడగబోటికి ప్రభు వారితో ఉండి ఎప్పుడైతే రొట్టె విరిచారో వారికి వెంటనే కనువిప్పు కలిగింది. అప్పుడు గుర్తించారు, అదుగో ప్రభువే అని. గుర్తించేటప్పటికీ ప్రభు అదృశ్యమై ఉన్నారు. అదుగో ప్రభువే అని గుర్తించేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ప్రభు మనతో దారి పొడుగున ప్రవక్తల ప్రవచనాలను ప్రబోధించినప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? దేవుని యొక్క వాక్యం ప్రతి ఆదివారం ప్రతిరోజు ఆలకిస్తున్న మనం ఆ వాక్యము మన హృదయంలో బగబగ మండాలి. మన హృదయంలో ప్రజ్వరిల్లి నేను ప్రభు కొరకు ఏం చేయాలి, నేను ప్రభు బిడ్డగా ఏం చేయాలి. ఈరోజు మనం చూసినట్లయితే అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు ఎప్పుడైతే మీరు నజరేతుడైన యేసును చంపారు అన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి అయితే మేమేమి చేయవలనని అడిగారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా పరమ పవిత్ర కాలంలో ఉన్న మనం ఆ ప్రభుతో మనకు కూడా ఆ ఎమ్మావుస్ అనుభవం ఇమ్మని అడగాలి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతుంటామో,
దేవుని వాక్యం గురించి మనం ముచ్చటిస్తుంటామో ఆ ప్రభు మనతో ఉంటారు. కానీ మనం దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యం మనం ధ్యానించడానికి తగిన సమయం ఇవ్వలేకపోయినందువలన ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు అంటున్నారు, ఆ వాక్యం వింటున్నంతసేపు మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? నిజమే ప్రియులారా, ఎప్పుడైతే మనం సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వింటామో మన హృదయాలు ప్రజ్వరిల్లుతుంటాయి. దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా తయారవుతుంటాము. ఈ పాస్కా కాలంలోనైనా మనం పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతూ ప్రభువుని మన హృదయాలు ప్రజ్వరిల్లింప చేయమని అడగాలి. ఆ ఎమ్మావు శిష్యులకు కలిగిన అనుభవం మనందరికీ కలగాలని ప్రార్థిద్దాం. ఆ వాళ్ళు ఏ రీతిగా ప్రార్థించారో, ప్రభువా మాతో ఉండండి అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో ఆ ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి సిద్ధపడి ఉంటాడు. ఆ పునరుత్థానుడైన క్రీస్తు మన అనుదిన జీవితంలో వేకువజామని మనం అడగవలసింది ఒకటే, ప్రభువా మాతో ఉండండి అని అడగాలి. ఆ ఎమ్మావుస్ అనుభవం మనందరికీ కలగాలని ప్రార్థిద్దాం. తద్వారా ప్రభు ప్రేమను చవిచూస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ మన హృదయాలు ప్రచురింప చేసుకుందాం. ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ఆమేన్.